వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మీ నాగిని. ఒక్కొక్కసారి మనం చేసే పనులతో ఊహించని పేరు వస్తే వావ్ అనిపిస్తుంది కదా. ఇక్కడ ఫెర్నాండెజ్ అనే వ్యక్తికి అదే జరిగింది. తాను ఎంచుకున్న హాబీ ఆయన్ని గిన్నిస్ బుక్లోకి ఎక్కేలా చేసింది. మరి హాబీస్ అంటే కొంతమందికి కాయిన్స్ సేకరించే అలవాటు ఉంటే మరొకరికి స్టాంపులు సేకరిస్తారు. ఇలా వారి వారి ఇష్టాలను బట్టి వారికి నచ్చినవి సేకరిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఓ వ్యక్తి నోకియా ఫోన్లను సేకరించి ఏకంగా గిన్నిస్ బుక్లో పేరు నమోదు చేసుకున్నాడు. ఎవరా వ్యక్తి, ఏంటా కదా తెలుసుకుందాం. అతని పూర్తి పేరు వెన్సెస్ పాలో ఫెర్నాండెజ్. స్పెయిన్కు చెందిన వ్యక్తి. నోకియా కనెక్టింగ్ పీపుల్ అంటూ ఎంతో పేరుగాంచిన ఆ ఫోన్స్ అంటే మనోడికి విపరీతమైన ఇష్టమట. దాంతో నోకియా ఫోన్స్ని సేకరించడం స్టార్ట్ చేశాడు. మరి ఆ సేకరించిన ఫోన్లని తన ఇంట్లోనే భద్రపరచడంతో ఆ ఇల్లు ఓ మ్యూజియంలా మారిపోయింది. ఇంతకీ ఎన్ని ఫోన్లు సేకరించాడో తెలుసా? 3615కి పైగానేనట. ఇంకేముంది, దెబ్బకి గిన్నిస్ బుక్లోకి ఎక్కిపోయాడు మనోడు. 1999లో నోకియా 3210 ఫోన్ను బహుమతిగా అందుకున్న ఫెర్నాండెజ్ దానిపై మనసు పారేసుకున్నాడు. 2008 నుంచి నోకియా ఫోన్లను సేకరించడం మొదలుపెట్టి తన హాబీని కొనసాగిస్తూ వస్తున్నాడు. 2018 నాటికి 700 పైగా నోకియా మోడల్ను సేకరించాడు. నోకియా విడుదల చేసే ఫోన్లన్నీ తన వద్ద ఉండాలన్న ఉద్దేశంతోనే తాను ఈ సేకరణకు నడుం బిగించానని, అమ్మకానికి కాదని ఫెర్నాండెజ్ తెలిపాడు. గతంలో రొమానియాకు చెందిన ఆండ్రీ బిల్బీ అర్జెంటీస్ 3456 నోకియా ఫోన్ల సేకరణతో రికార్డులోకి ఎక్కగా ఇప్పుడు ఫెర్నాండెజ్ దాన్ని బద్దలుకొట్టి తన పేరును రికార్డు రాసుకున్నాడు. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మీ మా విఎస్టీ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.